కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఫైర్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీరి చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నివాసంలో కోవూరు నియోజకవర్గ మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అబద్ధపు హామీలను చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేసి 2వ సంవత్సరం జరుగుతుంది, కానీ వారిచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలుకు దిక్కులేదన్నారు. పింఛన్ పెంచామని 1వ తేదీ చేసుకునే సంబరాలు తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు. దీనిపై మండలాల్లోని వైసీపీ నాయకులు క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవహార శైలిని సైతం ప్రజలకు అర్థమయ్యేలా తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ మాజీ కోవూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికలలో కూటమి నాయకులు అబద్ధ ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి నిన్నటి రోజు అయినటువంటి మే 13 గత సంవత్సరం 2024 మే 13న సార్వత్రిక ఎన్నికల్లో మరి చెప్పిన అబద్ధం చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఏదైతే తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని 14,50,00,000 కోట్లు అప్పు చేసి అంధకారంలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలకండి, మరి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి చెప్పేస్తూ మరి ఎన్నెన్నో అబద్ధాలు తీసుకు చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం అనంతరం మరి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఓ పక్క సూపర్ 6 అని చెప్పారు, మరో పక్క వచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత ఖజానా ఖాళీ చేస్తూ ఉంది, మరి ఈరోజు మనకు పప్పు బెల్లాలాగా పనిచేస్తూ ఉన్నారు, భావితరాలకు ఇది రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల వాగ్దానాలు, అబద్ధాలు, ప్రచారాలు చేసినారు. మరి ఆ నాటి నుంచి మరి ఒక సంవత్సరం నిన్నటికి పూర్తి అయిపోయింది. ఏవైతే కార్యక్రమాలు చెప్పినారో ఆ కార్యక్రమాలు అయితేనే, ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి ఈరోజు సంవత్సరం పూర్తి చేశారు. మరి ఆ రాజు చెప్పినారు సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ చెప్పినారు. మరి సూపర్ 6లో మరి తల్లికి వందనం, మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తా అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. అది పోయిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సు అన్నారు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే 19 సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 అని చెప్పినారు. బీసీలు అయితే 50 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 సంవత్సరానికి ఒక మహిళలకే ఈయన చెప్పినారు. మరి రైతులకి పెట్టుబడి కింద మా ప్రభుత్వం రాగానే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చెల్లిస్తామన్నారు. యువతకి వచ్చేతలకే మీకు 20 లక్షల ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో 3,000 మేము నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పినారు. ఉద్యోగస్తులే చెప్పినారు, ఈ దేశంలో లేనటువంటి స్పెషల్ ఐఆర్ ప్రకటిస్తాను, పిఆర్సీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీకు రావాల్సిన డిఏలు అయితేనేమి పాత బాకీలతో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినారు. మా దగ్గర పనిచేస్తున్నటువంటి గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల దగ్గరకు వచ్చారు. ప్రతి ఒక్కరికి మేము 10,000 ఇస్తాం, వాలంటీర్లంతా ఆదుకుంటాం, మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఒక సంవత్సరం పూర్తయింది, ఏ ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ 6 పథకాలు ఏదైనా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలే. మరి అప్పు చేశారంటే
ఈ సంవత్సరం కాకముందే 10 నెలల్లోనే మరి గతంలో ఎన్నడూ చేయని విధంగా 1,46,720 కోట్లు అప్పు చేశారు. మరి ఏ సంక్షేమం చేయలే. ఒకటే వాళ్ళు చేశారు ఏదనంటే పెన్షన్ పెంపు మాత్రమే. ఇంకా ఎలాంటిది వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో వాగ్దానాలు చేశారు. ఓఎమ్మ ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ యొక్క యాక్ట్ ప్రకారం కూడా చాలా మంది రైతులు నాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏం చెప్పినారంటే ఈ ఒకటి తీసుకొస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. దీనివల్ల మీకున్నటువంటి రైట్స్ అన్ని కోల్పోతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండొద్దు, మీరందరూ కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేని ఆ రోజు చెప్పినారు. నిన్న మొన్నటి రోజు మళ్ళా వచ్చేసి ఈ ఎంపీ గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఎన్నో చెప్పున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం 2019లో మేము ఎలక్షన్కు పోయే నాటికి ఏదైతే ఎన్నికల్లో మేము మా యొక్క పార్టీ విధి విధానాలు ఏదైతే రూపొందించామో దాని ప్రకారంగా మొదటి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరంలో మేము వచ్చి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి, మహిళలకి, విద్యార్థులకు, యువతకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చేసి సంక్షేమాన్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మొట్టమొదటిగా రైతు భరోసా 13,500 వేసాం. రెండవదిగా అమ్మఒడి ఏదైతే చెప్పామో 15,000 వేసాం. మూడవదిగా పిల్లలకి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 20,000 వేసాం. నేతన్న నేసం అని చెప్పి 24,000 రూపాయలు వేసాం. కాపు నేస్తం అని 15,000 రూపాయలు వేసాం. మరి మత్స్యకార భరోసా అని చెప్పి 10,000 వేసాం. వాహన మిత్ర అని చెప్పి 10,000 వేసాం. అది కాకుండా కూడా మళ్ళీ వచ్చేసి ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి 10,000 వేసాం. నాయ బ్రాహ్మణులకి 10,000 వేసాం. రజకులకు 10,000 వేసాం. మరి మొదటి సంవత్సరం ఇవి కాకుండానే 0 వడ్డీ కింద మహిళలకు 1,400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే పెన్షన్ ఏ విధంగా పెంచుతామో మరి విడతల వారీగా పెంచుతామనే విధంగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది. మరి అది కాకుండా మొదటి సంవత్సరంలోనే 4,50,000 మంది యువతకు కూడా ఉద్యోగ కల్పన చేసాం. ఇటు సచివాలయంలో 15,000 రూపాయలు తీసుకుంటుంటే మరి వచ్చే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి ఇంత ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వం చేసింది. మరి ఎవరు అంధకారంలోకి తీసుకెళ్లారు, ఎవరైతే ఎలక్షన్ ముందు మొన్న కూటమి నాయకులు ఎవరు అంధకారంలో తీసుకెళ్లారు, ఏ ప్రభుత్వం అంధకారంలో తీసుకెళ్ళారని ఇప్పుడైనా ప్రజలందరూ ఒకసారి ఈ మీడియా వారి ద్వారా గమనించాలి. 1 సంవత్సరం పూర్తి అయిపోయిందమ్మా. అక్కలారా, చెల్లారా, అన్నలారా, మీరు ఓట్లేసి 1 సంవత్సరం పూర్తయింది. ఒక్కరికి ఒక సంక్షేమం మీ చెంతకు వచ్చిందా? గత ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఒకసారి చూడండి. ఏ సంక్షేమం ప్రతి ఒక్కటి మీ ముందుకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కటి ఈరోజు పెన్షన్ అంటే పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ముసలివాళ్ళు, వికలాంగులు, వితంతులు వచ్చి ఎండలో వచ్చేసి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. మీ ఇంటికే గౌరవప్రదంగా 5 గంటలకి మా వాలంటీర్లు వచ్చి ఇస్తున్నటువంటి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ పెన్షన్ పెంపు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ 1వ తేదీ సంబరాలు తప్పితే మళ్ళా 1వ తేదీ వరకు ఎలాంటి సంక్షేమం అనేది పేదలకు అందటం వల్ల పేదలు ఈ పార్టీకి వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది, తద్వారా మా బిడ్డలను అయితేనేమి అందరూ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఏదైతే నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేశారో ఈ ఒక్కటి కూడా ఈ రోజు కూడా ఏ ఒకటి సంక్షేమం సూపర్ 6 అనేది కూడా తెరచకుండా మరి 2వ సంవత్సరం మళ్ళీ అడుగుపెట్టారు. ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల ముందుకు పోతారు? మేము చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా నిలదీయండి. ఏమ్మా 1 సంవత్సరం అయిపోయింది, ఏమయ్యా 1 సంవత్సరం అయిపోయింది, మాకేం సంక్షేమాలు అందరా? మీరు మటుకు 2వ సంవత్సరానికి మళ్ళీ ఎంటర్ అయినారు. మరి 2వ సంవత్సరం అయినా మా సంక్షేమాలు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చేటప్పుడు మొదటి సంవత్సరం కూడా కలుపుకొని ఇస్తారా ఇవ్వరా? మరి మీరు చెప్పారు కదా 5 సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాం, మా ప్రభుత్వాన్ని ఆదరించండి. మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలకు వేసినట్టు ప్రతి ఒక్కరు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలో పల్లెటూరులో పోతామంటే ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆదరణ లేదు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వ పెద్దలు అయితే ఈ యొక్క 1,46,707 కోట్లు తెచ్చుకున్నారు కానీ మరి వాళ్ళు పంచుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం నాయకులు పంచుకుంటున్నారు, మరి పెద్ద నాయకులు పంచుకుంటున్నారు, మరి అమరావతికే మొత్తం పెడుతున్నారు కానీ
మరి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు సంపద సృష్టిస్తూ అంటూ ఉన్నారు, కానీ ఇప్పటికి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ప్రజలను అడ్డివేరుస్తూ ఉన్నారు. ప్రజలకి అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మభ్యపెట్టి పేదలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి 2వ సంవత్సరం వస్తూ ఉంది, మరి ఇప్పుడైనా వేస్తామంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉంటారు, కానీ ఏ సంక్షేమం ఇంతవరకు పేదల ముంగిటికి పోలా. పేదల ముంగిటి పోయి ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ద్వారా అభివృద్ధి చెందాలని విద్యను ఒక పక్క, మరి పేదలు ఏదైనా సరే వైద్యానికి దూరంగా పడుతున్న వైద్యం ఒక పక్క, 2 కన్నిటిగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి మరి పేదల ముంగిటికి వెళ్తే అబద్ధాలు చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు ఇంకా 2వ సంవత్సరం వచ్చినా కానీ మరి నెమరు వేసుకుంటూ ఇదో వచ్చే నేలేస్తాం, ఆ పైన నేలేస్తాం, ఆ పైన నేలేస్తాం చెప్పుకుంటూ పోతున్నారు, కానీ ఏ పేదవానికి కూడా ఈ సంక్షేమాన్ని పంచే పరిస్థితులు లేరు. మరి ఒక పక్క చెప్తా ఉన్నారు ఈ యొక్క ఏదంటే ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి పరుగులు తీస్తుందంట. పరుగులు ఇక్కడ కనీసం అడుగులే వేయటం లేదండి. పరుగులు పక్కన పెట్టండి, అడుగు ముందుకు వేయలేకపోతా ఉంది ప్రభుత్వం. పరుగులు తీస్తానని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా లేదా అని అంటున్నా. ఏం సంక్షేమం చేశారని చెప్పి సంక్షేమాలు పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క అని చెప్తున్నారు. మరి అభివృద్ధి తీసుకుపోతాం, అభివృద్ధి తీసుకువస్తా ఉండ. మరి ఓటేసింది నిన్నైతే, మరి రేపు ఓటు లెక్కింపు 4వ తేదీ ఉంటుంది. ఆ రోజు కూడా భారీగా ప్రెస్ మీట్ ఉంటుంది. అభివృద్ధి గురించి కూడా ఒక మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి. ఏదైనా సరే గత ప్రభుత్వం పొరపాటు, ప్రభుత్వం పొరపాటు అంటారు. గత ప్రభుత్వం ఏం పొరపాటు చేసినప్పటికీ చెప్పడం పేదలకు డీబీటీ ద్వారా 2,77,000 కోట్ల బట్టను వేసినాడు. మరి అదర్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఏదైతే మన లేఅవుట్లు అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి, మరి ఆ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ అన్నిటి కూడా కలిసి డీబీటీ నాన్ డీబీటీ కూడా కలిపి 3,70,000 కోట్లు ఆయన చేసిన అప్పు. గతంలో ఈయన ఉన్నప్పుడు 3,16,000 కోట్లు ఉంది. మొత్తం కలిపితే కూడా 6,76,000 కోట్లు ఉండింది. అబద్ధాలు చెప్పేశారు, 14,50,000 కోట్లను అబద్ధాలు చెప్పేశారు. మరి ఏంటంటే జనాలు వింటారు, మాకు ఓట్లు వేస్తారు, గెలిపించేస్తారు. గెలిపించిన తర్వాత నేనైతేనేమి, మా డిప్యూటీ సీఎం అయితే, నా కొడుకు అయితేనేమి, మా సంబంధించినటువంటి మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందరం కూడా అమరావతిలో కూర్చొని తలారంతా పంచుకుంటాం, పప్పులు బెల్లాలాగా పంచుకుంటాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఉన్నారు, కానీ ప్రజలకు సంక్షేమం చేయాలని ఎక్కడా లేరు. మరి అభివృద్ధి దశగా తీసుకుంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో రాగానే మరి గ్రామ స్వరాజ్యం కావాలని, గ్రామాల్లో దేవాలయాల టైపులో ఉండాలని చెప్పేసి మరి సచివాలయాలు నిర్మించాం, మరి ఆర్బీకేలు నిర్మించాం, హెల్త్ క్లినిక్లు నిర్మించాం. అది ఒక ఆస్తిగా ఏర్పాటు చేసాం. ప్రతి గ్రామంలో ఒక ఆస్తిగా ఏర్పాటైంది ఈరోజు. గతంలో ఎన్నడూ లేదు ఆ విధంగా ఒక బిల్డింగ్ ఉండే పరిస్థితి అన్న పంచాయతీ ఆఫీస్ ఉండాల్సింది. పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి డాక్యుమెంట్లు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న బుక్స్ కూడా పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి దగ్గర కూడా సచివాలయాలు, ఒక్కొక్క కాంప్లెక్స్ ₹1,00,00,000తో కలిసి కట్టినటువంటి పరిస్థితి. అది డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా స్కూల్స్ తెచ్చుకుంటే నాడు నేడు ప్రవేశపెట్టి స్కూల్ని రెన్యువేషన్ చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. మరి అదే కాదు వైద్యశాలలో కూడా నాడు నేడు పెట్టి మరి వైద్యశాలలు కూడా ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఇవే కాకుండా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి, మరి జరగాల్సినటువంటి కార్యక్రమాలు, రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మరి కోర్ నియోజకవర్గం ఎత్తుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు మాకున్నటువంటి 22 మంది ఎంపీల్లో 17 మంది ఎంపీల దగ్గర కూడా నిధులు తీసుకొచ్చినాడు. కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కోర్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. అది కాకుండా రాజ్యసభ సభ్యులు దరిదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 20 మంది రాజ్యసభ సభ్యుల దగ్గర కూడా కోట్లు తీసుకురావడం ఉంది. వీటిలన్నింటి లెక్కలతో వస్తాం. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ యొక్క కలెక్టర్ గారి దగ్గర ప్రతి ఒక్క ఎంత ఫండ్ అనేది వచ్చుంటుంది. ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి, రాజ్యసభ సభ్యుల దగ్గరకు తీసుకొచ్చిన నిధులు ఏ ఎమ్మెల్యే గారు కూడా తీసుకురావాలి గతంలో. మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకటి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి. తద్వారా ఈయన యొక్క కోర్ నియోజకవర్గాల్లో మా యొక్క కుటుంబాన్ని ఆదరించినటువంటి కోర్ నియోజక ప్రజలందరూ కూడా రుణం తీర్చుకోవాలని ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి చెప్తా ఉన్నారు ఎన్ని కోట్లు మేము అభివృద్ధిలో చేస్తామని అంటున్నారు. ఏం అభివృద్ధి శూన్యం, అదేవిధంగా సంక్షేమం కూడా శూన్యమే. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా నెట్టేట ముంచేశారు. కాబట్టి 2వ సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్నారు. కాబట్టి ఎక్కున్నటువంటి ప్రతి ఒక్క మా మండల కన్వీనర్లు కూడా చెప్తా ఉండా, ప్రతి దగ్గర మీరు ప్రెస్ మీట్లు పెట్టండి.
ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే దురాక్రమణలు చేస్తూ ఉన్నారో, దురాచరణలు ఏదైతే అబద్ధ ప్రచారాలు చెప్పి మన అధికారంలోకి వచ్చారు, మరి తప్పుడు వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలు చేయటంలా తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఈ యొక్క చేరవేసే విధంగా. అంటే 2వ సంవత్సరం కూడా ఎంటర్ అయిపోయిందమ్మా, మనకి రావాల్సిన పథకాలు ఒకటి కూడా రావటం లేదు, అన్నీ వాళ్ళు జోబుల్లోకి పోతున్నాయి తల్లి. ఇకనన్నా కళ్ళు తెరుచుకొని మనల్ని ఆదరించేటువంటి నాయకులు ఎవరు, మన ఏ చెట్టు కింద ఉంటే మనకు రేపు రాబో రోజుల్లో కూడా మన కుటుంబం ఎంత బాగా అభివృద్ధి చెందాలంటే మరి ఎవరు ఉండాలని కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలకించాలి. ఎందుకంటే ఏదో వస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఏదో ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది కుమ్మరిస్తాడు, అది కుమ్మరిస్తాడు అంటున్నారు. కానీ ఏ ఒక్క పైసా నేను సంక్షేమానికైతే ఇవ్వను, నాకు అమరావతి ముద్దు, ఎన్ని డబ్బులేని సరే అమరావతి ఖర్చు పెడతాను, కానీ ఈ డబ్బులు నేను సంక్షేమం ఖర్చు పెట్టను. మళ్ళా కావాలంటే 3వసారి కూడా మోడీని తీసుకొస్తాను, కానీ సంక్షేమంగా ఒక్క రూపాయి కూడా మీ అకౌంట్లోకి ఏనంటున్నారు. కాబట్టి నేను చెప్పేది కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. మీరు వేసినటువంటి ఓటు గురించి ఒకసారి ఆలోచించండి. ఏమి నమ్మి మీరు ఓటేసారో ఒకసారి చూడండి. మీ కుటుంబానికి ఏదైనా సంక్షేమం వచ్చినా ఒకటి ఆలోచించండి. మీ బిడ్డల చదువుకైతేనేమి, మీ పెద్ద అయినటువంటి మీ అబ్బాయికి ఉద్యోగ విషయం అయితేనేమి, మీ అమ్మాయికి ఇచ్చేస్తానంటే 15,000 విషయం అయితేనేమి, మీ పెద్ద కూతురికి ఇస్తానటువంటి ఈ యొక్క పెన్షన్ అయితేనేమి, మీ ఆయనకి ఇస్తానటువంటి ఈ యొక్క పెట్టుబడి నిధి, ఈ రైతుకి ఇచ్చే పెట్టుబడి నిధి అయితేనేమి, మీకు ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ అయితేనే అన్నీ శూన్యం, ఏ ఒక్కటి ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రామ్ పలికి అసలు ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి వాళ్ళకి నైతిక విలువ కూడా లేదు. ఎందుకంటే సంవత్సరం గడిచిపోయిన కనీసం సంవత్సరం చివరి రోజైనా సరే ఏదైనా ఒక సంక్షేమాన్ని మీ ముందుకు తీసుకువస్తామని ఒక మంచి కార్యక్రమం చేపట్టలేదు. కాబట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారి మళ్ళా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే మీరు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నారో తప్పకుండా ఈ యొక్క సూపర్ 6లు అయితేనేమి, మీరు ఏవైతే ఎలక్షన్ ముందు చెప్పినారో అవన్నీ కూడా తప్పకుండా అమలుపరచాలని, 2వ సంవత్సరంలోనైనా మొదట మాసంలోని ఇవన్నీ కూడా అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటారని ఈ యొక్క పాత్రికేయ సమావేశం ద్వారా మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.